సెక్షన్స్లోనే నమోదు చేయబడి దీంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారో వాళ్ళని ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తూ వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతాయి. అరెస్ట్ మాత్రం కాకుండా వాళ్ళ యాంటిసిడెంట్స్ కూడా వెరిఫై చేసి ఫర్దర్ యాక్షన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ విషయం మీద ఇంకా ఒక 2-3 రిప్రజెంటేషన్స్ కూడా వచ్చినాయి. వాటిని కూడా పరిగణనకి తీసుకొని ఈరోజు ఎఫ్ఐఆర్ చేస్తున్నాం. అయితే నిన్న పోలీసు వైఫల్యం కూడా కొంత దాంట్లో కనిపిస్తుంది సార్. ఏంటంటే స్టేషన్కి తీసుకొచ్చారు, గంట సేపు కనీసం ప్రిలిమినరీ ట్రీట్మెంట్ కూడా నోట్లో ముక్కులో రక్తం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, బూతులు తిట్టుకుంటూ తీసుకెళ్లారు. తర్వాత మన రిపోర్టర్ పిలిచేసి రావాలి, పిలిచిపోవాలి. ఇప్పుడు మీరు ఏదైతే పోలీసు మీద ఆరోపణ చెప్తున్నారో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ స్థాయిలో అది కూడా ఎంక్వైరీకి పెట్టి ల్యాప్సెస్ ఏదైతే ఉందో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం సార్. ఇంకోటి సార్, లోపల గ్యాలరీ అంటే మీడియా గ్యాలరీ అఫీషియల్ గా పిలిచి లోపలికి వచ్చి పెట్టిన మీడియా గ్యాలరీలో ఉన్న వాళ్ళ మీద కూడా జనాలు పూర్తి పడడం తొక్కడం ఇదంతా జరిగి 4-5 మంది కాలు విరిగి ఇన్సిడెంట్ జరిగింది. అంటే లోపల పోలీసు ఉంటారు కదా గ్యాలరీ చుట్టూ, ఎక్కడేదో ల్యాప్సెస్ అనేది మా ఇది సార్. As of before arrangement of the bandobast, gallery and stability certificate ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. సెకండ్, నిన్న వచ్చిన సభకు ఎక్కువ సంఖ్యలో క్రౌడ్ రావడం, కొంచెం అది బ్యారికేడ్స్ అంతా కూడా ఊడి రావడం జరిగింది. దానివల్ల జరిగిన కొన్ని ఇష్యూస్ ఇప్పుడు వరకు ఎలాంటి ఎవరికైనా గాయాలైనట్టు ఎక్కడైనా అడ్మిట్ అయినట్టు ఇంతవరకు దృష్టికి రాలేదు. ఒకవేళ మీ దృష్టికి వచ్చినా అది మా దృష్టికి తీసుకెళ్ళండి. ఈ రోజు ఎఫ్ఐఆర్ చేస్తే ఇన్వెస్టిగేషన్ విల్ ఇమ్మీడియట్లీ టేకప్ చేస్తాం. దీని మీద స్పెషల్ టీమ్ గా స్పెషల్ ఆఫీసర్ ని అపాయింట్ చేస్తాం. సార్, లాస్ట్ టైం ఉరవకొండ జరిగిందని ఇంకా అరెస్ట్ చేయలేదు. మీరేం అరెస్ట్ చేశామని చెప్తున్నారు, కానీ ఇంకా అరెస్ట్ జరగలేదు సార్. ఉరవకొండ విషయంలో 16 మంది హస్ బీన్ అరెస్టెడ్. 16 మెంబర్స్ మీద కూడా మేము బైండ్ ఓవర్ చేసినాం సార్. అది మీకు ఈ రోజు ఈవినింగ్ క్లియర్ కట్ గా ఎంతమందిని అరెస్ట్ చేసిన విషయం కూడా మీకు వెల్లడిస్తాం సార్. రానున్న సార్వత్రిక ఎన్నికల ముందు ఈ ఘటన జరగడం వల్ల మీడియాకు ఒక భయానక వాతావరణము అనేది ఇప్పుడు ఈ ఇండికేషన్. ఈ ఎన్నికల్లో మీడియాకు ఎటువంటి పోలీసు నుంచి ఎటువంటి రక్షణ కల్పిస్తున్నారు సార్ మీరు? ఎన్నికలను మాత్రం కాదు, మీరు మీ ఒక ప్రొఫెషనల్ డ్యూటీ చేస్తున్నారు. మీ ప్రొఫెషనల్ డ్యూటీకి మేము ఖచ్చితంగా సహకారం అందించి తీరాలి, ఖచ్చితంగా అందిస్తాము. మీ సెక్యూరిటీ మాకు చాలా ఇంపార్టెంట్, మీడియా మిత్రుల సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. వీ విల్ డెఫినెట్లీ గివ్ యూ ద సెక్యూరిటీ. నా దృష్టికి మాత్రం తీసుకొస్తే చాలు. యు నో మై నంబర్ వెరీ క్లియర్లీ, 9440796800. మీకు ప్రొవైడ్ చేసే సెక్యూరిటీ కూడా మీకు ఏ విధంగా ఉండాలనుకుని మీరు మనల్ని కోరుతారో అదే విధంగా ప్రొవైడ్ చేయండి. కానిస్టేబుల్స్ దయచేసి నాన్ వెరిఫికేషన్ Vandalale!